హరి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. రోజుకో మంచి మాట కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతము. ఈరోజు మంచి మాట ఏమిటంటే, మనము జీవితంలో చేసే మంచి కార్యాలు, శుభకార్యాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇవేది ఖండితంగా వేస్ట్ కాదు, నాశనం అయ్యలేదు. మన కాలము కానీ డబ్బులు కానీ వ్యర్థమవుతుందని ఎవరు అర్థం చేసుకోకూడదు. అవి మనం ఏం చేస్తామో అది 100 రెట్లు పెరిగి మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనేదే ఈరోజు మంచి మాట యొక్క సారాంశము. ఆ మంచి మాట ఏమిటంటే, ఈ శ్లోకంలో ఒక జ్ఞాని చెప్పాడు, విద్యాక్షయం యాస్యతి కాలపర్యయాత్ సుబద్ధమూలాని పతంతి పాదపాః జలం జలస్థానగతం చ శుష్యతి హుతం చ దత్తం చ తథైవ తిష్ఠతి. ప్రపంచంలో మనం ఏది చాలా నాశనం కాకుండా ఉండే వస్తువులు ఉన్నాయనుకున్నామో అవి కూడా నాశనం కావచ్చు. కానీ మనం చేసే యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవి ఎప్పటికీ నాశనం అయ్యలేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దాంట్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏమింటే, విద్య, మనం ఏమనుకుంటున్నాము, విద్య ఎప్పటికీ నాశనం అయ్యాలి అనుకుంటున్నాము. ఇది కూడా కాలక్రమేణా నాశనం కావచ్చు. దీనికి ఎగ్జాంపుల్ మన వేదాలు భగవంతుడే సృష్టించి, సృష్టి ప్రారంభంలో తన ఉసురు మాదిరి మనకు వేదాలు అందించినాడు. కానీ అది మొదట్లో బాగా ప్రచారమైంది, అందరూ బాగా అలవడించుకోండి, ప్రతి ఒక్కరు కర్మలు చేసుకొని వాళ్ళు దాని ఫలితాలు పొందుకొని బాగా దాన్ని ప్రచారం చేసుకొని ఉండ్రి. వేలాంతర కాదు, లక్షాంతర సంవత్సరాలు అది అట్లా కంటిన్యూ అవుతూ ఉండే. కానీ కొద్ది రోజులకి, కొంతకాలం అయిన తర్వాత ఆ వేదాలంతా దాని ధర్మాల ఆచరణ లేకుండా పోతా వచ్చే, జనాలకి కామక్రోధాలు ఎక్కువయ్యి దాన్ని అంతా మరుస్తూ వచ్చి అది నేను చెప్పేది కాదు, భగవంతుడే చెప్పినాడు. ఈ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో భగవంతుడు, ఈ ప్రపంచాన్ని నేను సృష్టించి ఆదిలో సూర్య భగవానునికి నేను ఈ విద్యనంతా నేర్పిస్తుని, అది అందరూ సూర్య భగవాన్ నుండి అందరూ నేర్చుకుంటా వచ్చి చాలా కాలం అది అట్లే ఉండింది. సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. చాలా కాలం అయిన తర్వాత నేను చెప్పిన యోగాన్ని, వేదాలని అనుసరించేది తక్కువైతే పోయిషే, వేదాలు కళ్ళు కనిపించేదే తక్కువైపోతా వచ్చే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే మనకి ఎన్నో వేదాలంటే ఏం తెలీదు, ఎన్నో జనాలకి వేదాల్లో ఏం చెప్పిండారు అని తెలీదు. ఇవంతా దానికి ఒక అంతం వచ్చినట్లా అనిపిస్తుంది. అంటే వేదాలు కూడా, విద్యలు కూడా ఒక టైంలో చాలా కాలమైన తర్వాత నాశనం కావచ్చు. సుబద్ధమూలాహ అంటే బాగా వేర్లంతా బాగా లోపల దిగిపోయింది, భూమి లోపల పెద్ద పెద్ద మాన్లు, హెమ్మర అంటారు కన్నడంలో దాన్ని, పెద్ద మాన్లు. అటువంటి మాన్లు కూడాను కొన్ని కాలం తర్వాత కింద పడిపోవచ్చు. జలం జలస్థానం చ శుష్యతి. నదులు, బాయిలు, చెరువులు ఇవన్నీ దాంట్లో ఉండే నీళ్లు కూడా కొంతకాలం తర్వాత ఎండిపోవచ్చు. కానీ హుతం, ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇవి మనం జనరల్గా శాశ్వతంగా ఉండేది అని అనుకుంటాము. ఆ శాశ్వతంగా ఉండేది కూడాను కింద పడిపోవచ్చు. కానీ హుతం, మనం ఏది యజ్ఞ రూపాలుగా చేస్తామో, మనం యజ్ఞం చేస్తామో అది, దత్తం యాది దానం చేస్తామో అది తథైవ తిష్టతి, అది అట్లే ఉంటుంది ఎప్పటి వరకు, దాని ఫలితాల్ని మనకి ఇచ్చేంత వరకు. ఒక్కొక్క కర్మకి ఇంత కాలము నిర్దిష్టంగా లా ఆఫ్ నేచర్లో చెప్పబడింది. లా ఆఫ్ నేచర్ లోపల ఈ కర్మ చేస్తే ఈ ఫలితము ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇన్ని రోజులైన తర్వాత దొరుకుతుందని చెప్పింటారు. దాని ప్రకారము అన్ని ఆ టైం అయిన తక్షణము దాని ఫలితము అది ఎవరు చేసిండారో వాళ్ళకే ఇస్తుంది. నేను మంచి చేస్తే నాకే మంచి చేస్తుంది అది, నేను ఎవరికన్నా చెడు చేస్తే నాకే అది చెడ్డదవుతుంది. అట్లా చేసిన కర్మలు అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అంటారు. మనం చేసిండే కర్మలు మంచిది కానీ చెడ్డది కానీ దాని ఫలితాలని మనమే అనుభవించాలా. అది ఎంతవరకు, కల్పకోటి శతైరపి,
1,00,00,000 100,00,00,000 కల్పాలైపోతే కూడాను మనం దాన్ని అనుభవించలేదు అంటే అది నాశనం అయ్యేలే. అది మనకి ఫలితాన్ని ఇచ్చే నాశనం అవుతుందే కానీ అట్లే అది నాశనం అయ్యలేదు. ఇవన్నీను ప్రపంచంలో యాది విద్య, ఆమెకి ఇది మాన్లు, తర్వాత నీళ్లు, ఇవన్నీ కూడా దాన్ని ఇది చేంజ్ అయిపోతుంది. విద్య నాశనం అవుతుంది, మాన్లు పడిపోతుంది, నీళ్లు ఎండిపోతుంది. కానీ మనం దానం చేసిండేది, యజ్ఞాలు చేసిండేది ఎప్పటికీ నాశనం కాదు అనేది ఈరోజు మంచి మాట యొక్క సారాంశము. దానికి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మన సంపాదనలో కొంచెము భాగము ఒక పక్కన తీసిపెట్టి మన జీవితకాలం లోపల ఒక మంచి యజ్ఞం కానీ, ఒక దేవస్థానం కట్టించేదో, ఒక చెరువు తీపిచ్చేదో, లేదంటే బావి తీపిచ్చేదో, ఎవరికన్నా మంచి సత్పురుషులకి, వేద పురుషులకి దానం చేసేదో ఇట్లా ఏమైనా చెయ్యాలా. ఇవేమవుతుందంటే మనం ఒక ఎత్తు భూమి లోపల నాటితే అది ఒకే పండునిచ్చేలేదు, 100 పండ్లను ఇస్తుంది. కొన్ని పండ్లు అయితే, కొన్ని మాన్లు అయితే వేలాంతర పండ్లు ఇస్తుంది. అటువంటి మనం చేసిండే కర్మలు అది 100 అయ్యి 1000 రెట్లయ్యి మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చేసే ఇప్పుడు ఏదన్నా యజ్ఞాలు యాగాలు చేస్తామనుకోండి, అది వేస్ట్ అని ఎప్పటికీ అనుకోకూడదు. దాని నుండి మన టైము, మన డబ్బులు ఖర్చు అని ఎప్పటికీ అనుకోకూడదు. అది 100 రెట్లు 1000 రెట్లుగా పెరిగి మనకు ఫలితాన్ని ఇస్తుంది. మన జతలో ఎప్పటికీ వచ్చేది ఈ పుణ్య పాపాలే కానీ మనం ఇక్కడ సంపాదించిన పెండ్లాము, బిడ్లు, ఆస్తులు, అంతస్తులు ఏది మన తోడు రాదు. మనం చేసిండే పుణ్య పాపాలే మన తోడు వచ్చి మనకి ఎన్ని జన్మలన్నా కానీ ఇచ్చి ఆ జన్మల్లో దాని ఫలితాలని ఇస్తుంది అనేది ఈరోజు మంచి మాట సారాంశము. కాబట్టి మనమందరూ ఈరోజు నుండినే ఇటువంటి సత్కార్యాల కోసము మన సంపాదన, మన ధ్యేయము డైవర్ట్ చేస్తాము. కొంచెం మన ధ్యేయం అంటే మనం ఏం చేయాల ముందరికి అనేదాన్ని యోచన చేసుకొని మంచి యజ్ఞాల కోసమో దానాల కోసమో మనం కేటాయించాల. అది ఈ రోజు నుండి మనం సంకల్పం చేసుకొని చేస్తాము. ఇది మనకే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందే కానీ వేరే ఎవరికో ఫలితం ఇచ్చేది కాదు, మనకే ఫలితం ఇస్తుంది. అటువంటి ఫలితాన్ని మనం అందరము పొందుతాము అని చెప్పి ఈరోజు మంచి మాటని నేను ముగిస్తున్నాను. సాయితమ్మ వాళ్ళు నమస్తే మా. నమస్తే అశోక్ కుమార్, నమస్తే వెంకటేష్ సొంత, నమస్తే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చుమా. ఓకే, నమస్తే.